మాది గట్టికల్ కొత్త తండ గ్రామం ప్రాణిస్తండ మాది రాయపేట మండలం వరంగల్ జిల్లా. నా పేరు కూలి నాయక్. మాది ఈ కౌంజు బిడ్డల పెంపకం కదా 15 ఏళ్ళ కానీ చేస్తున్నాం. మేము చేసేటరకు ఆలోచన మాకు ఎట్ట తట్టిందంటే ఈ టీవీ సెల్ అది టీవీలలో చూసేటరకు పొద్దుగా 4 గంటలకు టీవీలో అన్నదాత టీవీలో చూస్తాం. చూసేసరికి అవన్నీ ఆలోచన ఫస్ట్లో రూమ్లో పెట్టినాం. కొద్ది మొత్తంలో ఒక కీసర కాని తెచ్చినా కొద్ది మొత్తంలో పెట్టినాక తర్వాత మంచిగా మార్కెట్ లేదు. 60 రూపాయల జత అమ్మినాం. మేము 15 ఏళ్ళ కింద. 15 ఏళ్ళ కింద మార్కెట్ లేక నేనే ఓన్గా అమ్ముకునే బుట్టలలో తీసుకొని ఫస్ట్ మెయిన్ మార్కెట్ చూడాలి. కొత్తగా పెట్టిన వాళ్ళు మార్కెట్ లేని పెట్టవద్దు. మార్కెట్ పెడితేనే పెట్టుకోగలగాలి, లేకపోతే మనం ఇబ్బంది పడవలసింది. ఇబ్బంది గ్యారంటీగా పడతాం. ఒకటి మెయిన్ బోర్డింగ్ చూసుకోవాలి, ఒకటి మార్కెట్ చూసుకోవాలి. రెండే దీనికి పని ఏం బాగా ఉండదు. పని ఏం బాగుంటే వరకు మనకు ఇక నేను పెట్టాను కొరకు ఇక నేను బయట పోయి గొంపలలో పోయి బయటకు అమ్ముకునేది ఊళ్ళో పంటి మార్కెట్ లేక. అప్పుడు కానీ అట్టనే కంటిన్యూ లోపల ఇంట్లో పెట్టే వరకు నాకు మంచిగా అనిపించలేదు. ఇక కొద్ది షెడ్ వేసిన ముందడ ఇంటి ముందర కొద్ది షెడ్ వేసే వరకు ఇక కొంచెం పెంచిన మొత్తం 2000 పిట్టలకు చేసిన. ఇక నేనే అమ్ముకుంటాను మార్కెట్ ఆశ లేకుండా. బయట పోయి ఊళ్ళలో పోయి పిట్టలులాగా 150 జతలు లేపుకుని అమ్ముకుంటాను. పిల్లలు పెంచాలంటే మనకు 2000 ఒకసారి పెంచాం. స్టెప్ బై స్టెప్ ఒక బ్యాచ్ వెళ్ళిపోతాండి, ఒక బ్యాచ్ వెళ్ళిపోతాండి, ఒక బ్యాచ్గా. ఇక ఖర్చు అంటే మనకు 1000 పిట్ట అంటే 6 బత్తాలు 7 బత్తాలు తింటుంది. 6-7 బత్తాలు తిన్నాక తర్వాత మనకు కాపుకొచ్చు, కటింగ్ వచ్చు, తర్వాత అమ్ముకోవచ్చు. మనకు ½ కిలో బయట అమ్మేది ½ కిలో అయితేనే బయటికి పోతాం, లేకపోతే లేదు. చిన్న పిట్టను అమ్మము. ఇక ముదురు పిట్టను అమ్మాలి. ఫస్ట్ మెయిన్ ముదురుతూనే అమ్మాలి, లేకపోతే బయట కొనరు. చిన్న వాటిని అది గంపలలో పెట్టుకొని అమ్మితే కొనరు, వాటికి రేటు రాదు. మళ్ళీ అడవి పిట్ట కన్నా నాణ్యతమే ఉంటుంది, అట్టనే ఉంటుంది మెయిన్గా. కానీ అడవి పిట్ట మంచిగా ఉంటుంది, అడవి పిట్ట మంచిగా ఉంటుంది అనుకుంటారు, కానీ తప్పు. అది ముదురాల పిట్ట. ముదిరితేనే పిట్టను తినాలి, లేకపోతే 100 గ్రాములు 200 గ్రాములు తింటే అది లేత పిట్ట అన్నట్టేనే. 300 గ్రాములు వస్తుంది పిట్ట ఎట్టు మనకు గుడ్లకు వచ్చే 40 రోజులకు 45 రోజులకు. కానీ దానా మంచిగా తింటాయి. అంతమందమా 150 జత అమ్ముకుంటాం. 15-20 వేలు వస్తాయి. అది అన్ని పోను. అది మేము ఓన్గా చేసుకుంటాం. వేరే పనులకు మేము పోతా ఇంటి పనులలో మొత్తం ఇంటిలో చేసుకుంటాం కాబట్టి 10-15 నెలల్లో మాకు వస్తాయి. పరం ఇక మేము ఇద్దరం భార్య భర్తలు చేసుకుంటాం కాబట్టి ఇక మంచిగా మేము ఓపికతోటి చేసుకుంటాం. మా యొక్క నీళ్ళు మేము పెట్టుకుంటాం. దానా గిన్నె కొంత మేము మిల్లుతోటి మక్కలు గిట్లా కొనుక్కొని పోసుకున్న తవుడు ఈడు ఇట్లా అంతా మిక్సింగ్ చేసి పోసుకుంటాం. కొంత మళ్ళీ ఫస్ట్లో నేను చేసేటప్పుడు 1200 పిల్లలు 12,000 అయినాయి. కిరాయితోటి 12-13 వేలు అయినాయి. ఎంతో దానికి తెలియక మనకు ఫస్ట్లో పోయినాయి. కొంత చాలా మనకు తెలియదు కాబట్టి దాని గురించి తెలియదు కాబట్టి కొన్ని కరెంటు పోగానే మనం చూసుకోలేదు. కరెంటు పోగానే కుప్పలు పడి ఒక దాని మీద ఒక పడి చచ్చిపోతుంది. దాదాపు ఇట్లా 2 లక్షల దాకా నష్టం వచ్చింది మాకు కూడా. వచ్చినాక కూడా నేను ఇడిచిపెట్టే దీని పనిలో పడాలి, పెట్టుకుంటా పోతున్నాను. ఇక మాకు దాని గురించి మొత్తం దొరికింది. ఇక దాన్ని మేము సాధుకోగలుగుతున్నాం. నేను మాజీ ఎంపీటీసీని. ఆ మాజీ ఎంపీటీసీగా ఏం పని చేయలేక మన కూలకపోతే పోలేము, ఎప్పుడు విలువరు అని ఇక మెల్లగా ఇది ఆలోచించి మేకలు మేకలలో మేపుకుంటా పిట్టలతోటి వ్యాపారం చేసుకుంటా. ఇక కోళ్ళ కూడా కొన్ని రోజులు పెంచిన. కోళ్ళు కొన్ని రోజులు కడక్నాథ్ ఇది సోనాలి కోడి చేయబట్టి ఇక కొంచెం డౌన్ అయింది. మాకు రోగాలు వచ్చేసరికి అప్పుడు ఇది మా కరోనా అప్పుడు కరోనా అప్పుడు ఆపిన కొన్ని రోజులు. ఇక దాని వల్ల ఇది మళ్ళీ మిషన్ తెచ్చుకున్నాం, ఇంక్యుబేటర్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక గూడు కట్టుకుని ఉంటాయి. గూడు కట్టుకుని ఉన్నాకనే మనకు మందుల షాపులలో మందులు దొరుకుతాయి. దొరకంగానే ఇక వాటిలో డింకల నీళ్ళలో కలిపి పెట్టుకోతే సెట్ అవుతాయి ఒక 2 రోజులనే. ఇక దానికి వేరే దాన ఏం లేదు ఇచ్చుడు, దానికి మందులు ఏం అవసరం లేదు. అంటే దీన్ని తిన్నోడే తింటాడు, కానీ అన్ని జాతులు తినరు. ఇవన్నీ మంచి అందరు తింటే మంచిగా పెడతారు. ఇది చాలా మంది యూట్యూబ్లో పెట్టి మొత్తాన్ని పెడతారు, కానీ అది కరెక్ట్ కాదు. అది అమ్ముకోలేక ఇబ్బంది పడతారు వాళ్ళు. ఫస్ట్ టైంలో ఎవరైనా తీసేస్తారు. దాదాపు చాలా మంది చేసేసారు. నేను తిరగని దేశం లేదు, తిరగని ఊరు లేదు. ఫస్ట్లో ఇవ్వలేని చెడిపోతాం మనం. ఫస్ట్లో తెలియక చెడిపోతాం. మార్కెట్ దొరకదు పాపం. మార్కెట్ దొరకక ఇబ్బంది పడతా అంటారు. దానా తింటా ఉంటుంది. అది ఎన్ని రోజులు మేసినా కూడా గంతే ఉంటుంది. నువ్వు 100 రోజులు మేయి 50 రోజులు మేసినా కూడా పిట్ట గంతే ఉంటుంది. అది 300 దాగే వస్తుంది. 300 ½ కిలో వస్తుంది మొత్తాన్ని మేపినా కూడా గంతే ఉంటుంది. అంతలోనే ఉంటుంది. అది ఇక మేపుకుంటా పోతూనే ఉంటుంది. కానీ మనకే మెత్తది, కానీ అది బలం. అది చేసుకుంటాం కాబట్టి మేము మంచిగా ఉన్నది. మాకు అలవాటు అయింది కదా. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయితే దగ్గర. ఇప్పుడు 2006లో పెట్టినాం మేము. ఇప్పుడు అంతా 20 ఏళ్ళనే దాని దగ్గర. ఎందుకంటే మేము మార్కెట్లో అమ్మకపోయేది, ఇక్కడనే అమ్ముకునే రోజులలో పడ్డాడు. మనకు కేశవరం, ఇనుగుర్తి ఇట్లా దూరం మండలాలకి పోకపోతే ఎక్కువ నేను
అది మన దూరం దూరం పోయి అమ్ముకుని వచ్చేది.